హాయ్ అండి. ఇది నా డైలీ రొటీను. అంటే ఇది రాని వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను. వచ్చిన వాళ్ళ కోసం అయితే మాకు వచ్చులే అంటారు. జస్ట్ ఇది రాని వాళ్ళ కోసం నేను చేసేది చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. వీటిని డబుల్ కుచ్చులు అంటారండి. అయితే ఇది కొంచెం మనకి మెయిన్ కలరు అనుకునేది కొంచెం పొడవు ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే అట్లా పక్కన కుచ్చులాగా హాఫ్ హాఫ్ కనిపించాలి గదా! దానికోసం. అయితే ఏదన్నా సాఫ్ట్‌గా ఉండే దాంతోని హోల్ పెట్టాలి. లేదంటే దారాలు అటు సైడు, ఇటు సైడు లాగేస్తూ ఉంటాయి. అందుకని కొంచెం చిన్నగా ఇప్పుడు నేను హోల్ చేస్తున్నాను చూడండి. అదైతే పెన్నసల. ఆ పెన్నుతోనే కొంచెం గట్టిగా గుచ్చితే సాఫ్ట్‌గా దారాలు అటు ఇటు లాగవనమాట. శారీ గూడా అటు లాగినట్టు లైన్స్‌గా వస్తది చెండాలంగా. అందువల్ల దాంతోటే కొంచెం టైం తీసుకొనైనా పెడతాను. చూసారు గదా! ఫస్ట్ అసలు మెయిన్ కలరు శారీ రెడ్డు. దానిలో గ్రీన్ అయితే రాలేదు. కానీ వాళ్ళు గ్రీన్‌తో వర్క్ ఏయించుకున్నారు. ఈ రెడ్ కలరు పెట్టేస్తే పైన గ్రీనొస్తే అప్పుడు బాగా కనిపిస్తది గదా! అందువల్ల నేను అలా సెలెక్ట్ చేశాను. ఇదిప్పుడు నేను చుట్టేదేమో జరీ థ్రెడ్. సూదికి డబుల్ లైన్ ఎక్కిస్తే 4 థ్రెడ్స్ ఒస్తాయి. అప్పుడు నీట్‌గా 1 బై 1 లైన్స్ టైట్‌గా లాగాలి. అలా అని మరీ టైట్‌గా లాగామనుకోండి తెగిపోద్ది. నిదానంగా నీట్‌గా టైట్‌గా లాగకూడదు. అలా అని ఇది లూజ్‌గాను కుట్టకూడదు. అలా ఉంటది. జరీ థ్రెడ్ తోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వేసిన తర్వాత కుచ్చుని సైడ్ గాని, బ్యాక్ సైడ్ గాని ముడివేసి సెంటర్‌లో నుంచి మనం కిందకి లాగామనుకోండి గమ్ము పెట్టే పనుండదు. అట్లా లోపల నుంచి థ్రెడ్ తీసి కట్ చేసామనుకోండి, మనం గమ్ముతో పనుండదు. చాలా వరకు గమ్ పెట్టి వదిలేస్తూ ఉంటారు. అలా ఆ పనుండదు. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.